రెండవ రాజులు 4వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు మనం చూసినట్లయితే అక్కడ ఒక చక్కటి సన్నివేశము బైబిల్ గ్రంథంలో రాయబడి ఉందండి. అదేంటంటే ఒక స్త్రీ యొక్క భర్త చనిపోవడం జరుగుతుంది. ఆ స్త్రీకి 2 కుమారులు ఉన్నారు. అయితే తన జీవితంలో ఉన్నటువంటి అప్పుల సమస్య వలన ఈ యొక్క స్త్రీ ఎలీషా అనే ప్రవక్త దగ్గరికి రావడం జరుగుతుంది. వచ్చి మా యొక్క ప్రవక్తతో ఏమని చెప్తా ఉందంటే, అయ్యా నీ యొక్క శిష్యుడైనటువంటి నా భర్త చనిపోయాడు. మరి చనిపోయినప్పుడు ఆయన ద్వారా జరిగినటువంటి మరి అప్పుల సమస్యలు చాలా ఉన్నాయి. వారందరూ కూడా ఇప్పుడు నా ఇంటి మీదకి వచ్చి నాకున్నటువంటి 2 కుమారులని వారితో పాటుగా వారికి పనివారుగా ఉండడానికి, సేవకులుగా ఉండడానికి తీసుకువెళ్ళాలనుకుంటున్నారు. నాకు సహాయం చేయమని ఎలీషా ప్రవక్తతో మొరపెడతా ఉందండి ఈ స్త్రీ. అప్పుడు ఆ యొక్క ప్రవక్త ఏమని అడుగుతా ఉంటామా, నా వలన నీకే సహాయం కావాలి, నీ ఇంటిలో ఏముంది, నీ దగ్గర ఏముందని అడుగుతాడు. అప్పుడు ఆ స్త్రీ ఏమంటుందంటే, అయ్యా నేను అప్పు తీర్చుకోవడానికైతే నా దగ్గర ఏ విధమైనటువంటి సోర్స్ లేదు, కానీ నా దగ్గర ఒక కుండలో కొంచెం అంత నూనె మాత్రం ఉంది, అది తప్ప నా కుటుంబంలో నా ఇంట్లో ఇక ఏమీ లేదు అని చెబుతుందండి. అప్పుడు ఆ యొక్క ప్రవక్త ఏమి సెలవిస్తాడంటే, నువ్వు వెళ్ళి ఇరుగు పొరుగు వారి దగ్గర నుండి ఆ యొక్క పాత్రలన్నిటిని కలెక్ట్ చేసి నీకున్నటువంటి ఆ యొక్క నూనెనే ఆ యొక్క పాత్రల్లో పోయడం ప్రారంభించు అని చెబుతాడు. అప్పుడు ఆ స్త్రీ ఏం చేస్తుందంటే, ఓకే మరి ఆ యొక్క ప్రవక్త మాటను వినింది. దేవుని వాక్కువలే ఉంటుండే అప్పట్లో, మరి దేవుని యొక్క గ్రంథాలు అవన్నీ లేవు గనక ప్రవక్తలు ఈ యొక్క దేవుణ్ణి రిప్రజెంట్ చేసేవాళ్ళు గనక ఈ యొక్క ప్రవక్త మాట నమ్మి ఆ స్త్రీ ఏం చేసిందంటే, ఇంటికి వెళ్ళి ఆ యొక్క పాత్రలన్నింటినీ తీసుకొని ఇంట్లోకి వెళ్ళి తలుపులు గడియలు పెట్టి ఆ యొక్క నూనెని, ఉన్నటువంటి కొంచెం నూనెని ఆ పాత్రల్లో పోయడం ప్రారంభించింది. మరి అద్భుతం ఏంటి అంటే, ఆ యొక్క కొంచెం నూనె ఆవిడ ఆ పాత్రలో పోస్తూ ఉంటే ఆ యొక్క పాత్రలు నిండుతూ ఆ నూనె అధికంగా మార్చబడతా ఉంది. ఆమేన్. పాత్రలన్నీ నిండుతూ ఉన్నాయి. పాత్రలని ఏ పాత్రలు వస్తే ఆ పాత్ర నిండడం ప్రారంభిస్తూ ఉంది. చివరిగా మరి పాత్రలన్నీ అయిపోయిన దాని తర్వాత ఆ స్త్రీ ఏం చేస్తుందంటే, ఇంకా పాత్రలు తన కుమారుడితో చెప్పినప్పుడు కుమారుడు ఏమంటాడమ్మా, పాత్రలన్నీ అయిపోయాయి అంటాడు. వెజల్స్ అన్నీ అయిపోయాయి అన్నప్పుడు మరి ఆ పాత్రలు అయిపోయిన వెంటనే ఆ యొక్క నూనె కూడా సప్లై అనేది ఆగిపోతుంది. వెంటనే ఆ స్త్రీ ఏం చేస్తుందంటే, ఎలీషా ప్రవక్త దగ్గరికి పరిగెత్తుకొని వెళ్ళి, అయ్యా ఈ అద్భుతం జరిగింది, ఆ పాత్రలన్నీ నూనెతో నింపబడ్డాయి అంటాడు. అప్పుడు ఆ యొక్క ప్రవక్త ఏం చెప్తాడంటే, అమ్మా నీ యొక్క ఆ యొక్క నూనెని అమ్మి నీ యొక్క అప్పుల వారికి ఏదైతే నువ్వు ఇవ్వాలో వారికి ఇచ్చి అప్పులు తీర్చేసుకో, మిగిలిన దాంతో నీవు నీ కుమారుడు జీవితకాలం బ్రతకండి అని చెబుతాడు. చూడండి, మనుషులమైన మనము ఏం ఆలోచిస్తామంటే, ఈరోజు వచ్చినటువంటి ఈ సమస్యకు నాకు ఈరోజు సమస్య తీరిపోతే చాలా అనుకుంటాం. కానీ దేవుడి వ్యూ ప్రకారం, అంటే దేవుడి యొక్క దృష్టి ప్రకారం ఆయన బిడ్డల మీద మన వైపు నీకు ఆ సమస్య నుండి తప్పించడం అనేది ఆయన యొక్క ఇంటెన్షన్ కాదండి. ఆ సమస్య నుండి తప్పించి ఆ సమస్యకి నీ దగ్గరికి రాకుండానే చేసి నీవు నీ బిడ్డలు నీ కుటుంబం అంతా జీవిత కాలము సరిపడ దాంట్లో జీవించాలని దేవుడి యొక్క ఉద్దేశం అయి ఉంటున్నది. ఆమేన్. గనుక ఈ యొక్క వాగ్దానాలని లేదంటే దేవుని మాటని పట్టుకుంటే మనకు అద్భుతం జరుగుతాయి. మరి అటువంటి అద్భుతము ఇప్పుడు ఈ కాలంలో ఈ టైంలో జరగదా అంటే, ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ ఒకే రీతిగా ఉండే దేవుడు మన దేవుడైన యేసయ్య గనక ఈ యొక్క వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించినప్పుడు ఆ స్త్రీకి జరిగిన అద్భుతము ఈరోజు కష్టాలలో ఉన్న నీకు కూడా జరిగించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆ యొక్క స్త్రీ యొక్క అప్పులన్నీ తీర్చివేయబడ్డాయండి. దాని తర్వాత తనకు ఉన్న దాంట్లో జీవితకాలం బ్రతకడానికి రావాల్సినటువంటి సప్లై దేవుడు ఆమెకు అనుగ్రహించాడు. గనక ఈరోజు ఇటువంటి సప్లై, ఈ యొక్క గొప్పదైన అద్భుతం నీ కుటుంబంలో కూడా జరుగునుగాక. ఆమేన్. మరి కావాల్సిందేంటి అంటే ఆ యొక్క విశ్వాసం. ప్రవక్త చెప్పినప్పుడు, మరి దేవుని బిడలు చెప్పినప్పుడు, వాక్యాన్ని ఎత్తిపట్టి ప్రార్థిస్తున్నప్పుడు ఆ వాక్యము నిజముగా నా జీవితంలో జరుగుతుందని నువ్వు నమ్మితే నీ జీవితంలో కూడా అదే అద్భుతం జరిగించబడుతుంది. కనుక మనము ఈరోజు ఈ సమస్య కొరకు ఆలోచిస్తాం, దేవుడైతే నీ సెటిల్మెంట్ కొరకు ఆలోచిస్తూ ఉన్నాడు. ఆ దేవుడైతే నిన్ను ఆశీర్వదించాలని ఇష్టపడతా ఉన్నాడు. ఆ దేవుడైతే, మన దేవుడైన యేసయ్య అయితే ఆయన కనుదృష్టి నీ మీద ఉంచాడు. ఎందుకంటే నిన్ను ఆశీర్వదించాలని, నిన్ను లిఫ్టప్ చేయాలని, నిన్ను స్వస్థపరచాలని, నీ
యొక్క కష్టాల నుండి విడిపించాలండి, విడిపించాలని, ఆ యొక్క రోగము, ఆ యొక్క మరణ పడక నుండి గొప్పదైన సాక్ష్యపు జీవితాన్ని నీకు అనుగ్రహించాలని. ఆమెన్. గనక నమ్మి ఈ యొక్క వాక్యము, ఈ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థించి ఇట్టి గొప్పదైన అద్భుతం మీ అందరి జీవితాలలో కూడా పొందుకుందరుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.